గురుగారు నమస్తే. ఆయుష్మతి భవ. గురుగారు మారుతున్న కాలానికి ఒకప్పుడైతే ప్రళయాలు, సహజమే మన ప్రకృతి వైపరీత్యాలు. కానీ ఎందుకు ఈ మధ్య కాలంలో వాహన ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్నాయి. ప్రత్యేకంగా బస్సు ప్రమాదాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ ఫైర్ వచ్చేసి సజీవ దహనం అయిపోతున్నారు చాలామంది. దానికేంటి? ఆస్ట్రాలజీకి లింక్ ఏంటి? 100% ఆస్ట్రాలజీకి లింక్ ఉంటుందమ్మా. గ్రహస్థితి గోచారంలో ఉండే గ్రహస్థితి వల్లే ఇలా జరుగుతుంది. ఇది వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్. అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఏంటంటే, ప్రధానంగా చూసుకున్నట్లయితే మానవుడు ప్రకృతికి విరుద్ధంగా బతకడమే ఈ ప్రకృతి వైపరీత్యాలకు కారణం. ఓకే. ప్రకృతికి విరుద్ధంగా బతకడం, విపరీతమైన పొల్యూషన్, చెట్లను నరికేయడం, సూర్యోదయము సూర్యాస్తమానం. అంటే సూర్యుడు ఉదయించిన దగ్గర నుంచి పనులు చేస్తూ సూర్యాస్తమయం తర్వాత ఆ రోజును ఎండ్ చేసి అక్కడితో రోజును ముగించి దినచర్యను ముగించి, పూర్వకాలం ఎలా ఉండేది, పొలాల్లో పనిచేసినప్పుడు సూర్యోదయం నుంచి వాళ్ళ పని ప్రారంభం అవుతుంది. రోజల్లా కూడా వాళ్ళ వాళ్ళ వృత్తుల్లో వాళ్ళ పనుల్లో వాళ్ళు బిజీగా ఉండి సాయంత్రం అయ్యేటప్పటికి ఆ పనిని ముగించి ఇంటికి వచ్చి కుటుంబంతో కాసేపు గడిపి కాస్త భోజనం చేసి కృష్ణారామ అనుకోవడం, సాయంత్రం పూట ఏ భజనలు కీర్తనలు చేయడం, కృష్ణారామ అనుకోవడం, పడుకోవడం. ఇప్పుడు అలా ఎక్కడుంది అసలు? ప్రకృతికి విరుద్ధంగా పగలు చేయాల్సిన పని రాత్రి చేస్తూ, రాత్రి చేయాల్సిన పనులు పగలు చేస్తూ, తర్వాత పగటిపూట పని చేయాల్సిన పోయి పగటిపూట నిద్రపోయి, రాత్రిపూట చీకటి పడిన తర్వాత అప్పుడు మేల్కొని ఆసురీ శక్తులు మేల్కొనే సమయాలు అవన్నీ. ఆ ఆసురీ శక్తులు మేల్కొనే సమయంలో మానవులు పనిచేస్తూ ఉంటే ఫలితాలు ఇలాగే ఉంటాయి. ప్రకృతికి విరుద్ధంగా మానవుడు జీవిస్తున్నాడని ఒక మాటలో చెప్తే అర్థమవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ ప్రకృతి అనుకుంటుంది ఈ మానవుడు అసలు మనకు అవసరమా అని. అంటే ఏ ప్రాణి వల్ల ఏ జీవి వల్ల ప్రకృతికి నష్టం లేదు, ఒక మానవుడి వల్ల తప్ప. ఒక మానవుడి వల్ల తప్ప ఏ ప్రాణి, ఇప్పుడు సృష్టిలో ఇన్ని కోట్ల ప్రాణులు ఉన్నాయి, అవి వాటి ధర్మాలను అనుసరించి భగవంతుడు వాటికి ఏ ఆహారాన్ని ఎలా వాళ్ళు జీవించాలని ఇచ్చాడో, నిర్దేశింపబడిందో ఆ విధంగానే జీవితం సాగుతుంది. బట్ అన్నిటికీ విరుద్ధంగా చేయాల్సిన పనులు చేయకుండా, చేయకూడని పనులు ఎక్కువ చేస్తూ జీవిస్తున్న ఈ ఆధునిక మానవుడు మనకు అవసరమా అనే ప్రకృతి అనుకుంటుంది. సో అయితే ఈ రోజు చూసుకుంటే అయితే లేటెస్ట్ న్యూస్ 42 మంది సజీవ దహనం అయిపోయారు. సో కొన్ని కర్మ సిద్ధాంతం గురించి మనం మాట్లాడాలనుకుంటున్నాను గురుగారు. కర్మ సిద్ధాంతం అంటే కొంతమంది ఏ పాపాలు చేయరు, అరే అసలు ఏ పాపం చేయడు, చాలా మంచోడు, వాడికి ఈ సమస్య వచ్చింది ఏంటి, ఈ పాపం జరిగింది ఏంటి, ఈ అనారోగ్య సమస్య వచ్చింది ఏంటి అంటూ ఉంటారు. దానికి ఒకసారి మీరు ఇంటర్లింక్ చేస్తే వాళ్ళు మాట్లాడగలుగుతారా? ఏ ఒక్కళ్ళకి ఏ ఒక్కటి ఊరికే రాదు. అంటే మంచివాడికే కష్టాలు వచ్చి చెడ్డవాడికే సుఖాలు వస్తాయనే అపోహద, అది కేవలం అపోహ మాత్రమే. ఖచ్చితంగా నీకు ఒకటి దక్కింది, నీకు ఒకటి వచ్చింది, నీకు ప్రాప్తించింది అంటే దాని అర్థం అది నీకు రాసి ఉండబట్టే వచ్చింది. రాయటం అంటే ఇక్కడ మన విధాత ఎవరు అంటే మనమే. మన కర్మ. భగవంతుడు ఎప్పుడు కూడా సాక్షిభూతంగానే చూస్తూ ఉంటాడు. భగవంతుడు ఎప్పుడు సాక్షిభూతంగానే ఉంటాడు. ఎవరి కర్మని వాళ్ళు రాసుకుంటున్నారు ఈ రోజుల్లో. అంటే మనం చేసే పనులే మన కర్మలు, మన ఆలోచనలు, మన మాటలు, మన చేతలు, వీటిని బట్టే తిరిగి మనకి అవన్నీ కూడా సంప్రాప్తిస్తుంటాయి. కాకపోతే బ్యాలెన్స్ షీట్ ఈ జన్మకి ఎండ్ అయిపోతే దీని యొక్క ఫాస్ట్ ఫార్వర్డ్ నెక్స్ట్ జన్మ. సో మనకు తెలుస్తుందంటారా? బ్రాడ్ ఫార్వర్డ్ అంటారు దాన్ని. అంటే అకౌంట్స్ లో బ్రాడ్ ఫార్వర్డ్ అంటారు. బ్రాడ్ ఫార్వర్డ్ అంటే పక్క నుంచి వెనక పేజీలోంచి తీసుకొచ్చిన బ్రాడ్ ఫార్వర్డ్. వెనక పేజీలో ఒక లెక్క వేసాం, ఆ లెక్కలో బ్యాలెన్స్ 1200 రూపాయలు ఉంది. సో పక్క పేజీలో రాసేటప్పుడు బ్రాడ్ ఫార్వర్డ్ అంటారు. అంటే ఆ బ్రాడ్ ఫార్వర్డ్ 1200 ఇక్కడి నుంచి తీసుకొచ్చింది. అలా ప్రతి జన్మలో కూడా మానవుడు తన పనిని తన కర్మని తను తెచ్చుకుంటున్నాడు. ఉదాహరణకి ప్రకృతి సిద్ధమైన జీవన విధానం అంటే ఏంటంటే, ప్రకృతి యొక్క లక్షణం ఏంటి? మీరు ఏ విత్తనాలు నాటితే మీకు ఆ పళ్ళు వస్తాయి. మామిడి విత్తనాలు నాటితే వేప పళ్ళు వస్తాయా? అలాంటప్పుడు వీడు మంచివాడే, వీడి కష్టాలు ఎందుకు వస్తున్నాయని ఎప్పుడు అనుకోవద్దు. మామిడి విత్తనాలు నాటితే వేప పళ్ళు రావు, వేప విత్తనాలు నాటి మామిడి పళ్ళు వస్తాయని ఎక్స్పెక్ట్ చేయొద్దు. కాకపోతే తాత్కాలికంగా ఒక వ్యక్తిని చూసినప్పుడు ఇతను అన్ని చెడ్డ పనులు చేస్తున్నాడు, కానీ ఇతను సుఖపడుతున్నాడు, ఇతను ఐశ్వర్యవంతుడయ్యాడు, ఇతను అదృష్టవంతుడయ్యాడు,
అని అనుకోవడానికి రీజన్ ఏంటంటే గత జన్మలో అతను చేసుకున్న మంచి. ఓకే. ఈ జన్మలో అతను గతంలో అతను చేసిన మంచికి ఇప్పుడు అనుభవిస్తున్నాడు. ఈ జన్మలో అతను చెడ్డ పనులు చేస్తూ ఉంటే దీని తాలూకా ఎఫెక్ట్ అతను అవకాశం ఉంటే ఈ జన్మలోనే అనుభవిస్తాడు. ఒకవేళ ఈ జన్మలో అవకాశం లేకపోతే అది నెక్స్ట్ జన్మకి ఫార్వర్డ్ చేయబడుతుంది. బట్ శిక్ష మట్టుకు తప్పించుకోవడానికి లేదు, ఇక్కడ ఎవరికి లేదు. ఒకటే ఒక మాటలో మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి, బాగా అర్థం చేసుకోవాలంటే నువ్వు ఒక వ్యక్తి సుఖపడుతున్నాడు, సంతోషంగా ఉన్నాడు, అదృష్టవంతుడిగా ఉన్నాడు, ఐశ్వర్యాన్ని పొందాడంటే అర్థం ఏంటంటే తన పుణ్యఫలం తరిగిపోతోంది అని అర్థం. తన బ్యాంక్ బ్యాలెన్స్ లో ఉన్న పుణ్యఫలాన్ని వాడుకుంటున్నాడు, అందువల్ల ఈ సుఖాలన్నీ వస్తుంది. ఇదే మాటని ఒక వ్యక్తి బాగా కష్టపడుతున్నాడు అనుకోండి, బాగా కష్టపడుతున్నాడు, అనారోగ్య సమస్య వల్ల, ఆర్థిక సమస్య వల్ల, ఏ సమస్య వల్ల బాగా కష్టపడుతున్నాడు అంటే అర్థం ఏంటంటే తన పాప ఫలం తరిగిపోతోందని అర్థం. ఎవరు కూడా మనకు పడే కష్టాలకి గ్రహాలని కానీ ఇతరులను కానీ భగవంతుడిని కానీ ఎట్టి పరిస్థితుల్లో నిందించకూడదు. ఓకే. చాలా మంది ఇదే చేస్తూ ఉంటారు కదా గురుగారు, ఏంటి స్వామి నాకు కర్మ ఇచ్చావేంటి, నా బిడ్డలకి పాపం చేసావేంటి, మేము ఏ పాపం చేసామని అంటూ ఉంటాం. అవన్నీ కూడా మళ్ళీ పాపకు అకౌంట్ లో పడుతూ ఉంటాయి. అలా అన్నా కూడా పడుతుంది, ఖచ్చితంగా పడతాయి. మీరు తెలిసన్నా తెలియకపోయినా తెలియకన్నా పడతాయి గ్యారంటీ. నీ చేతిలో 500 రూపాయల నోటు పట్టుకుంటే నీకు అది 500 నోట్ అని తెలిసినా అది 500. నువ్వు కళ్ళు మూసుకొని నీకు తెలియపోయినా ఏదో కాగితం పట్టుకున్నా అది 500 నోట్. దీని విలువ మారదు. అట్లాగే మనం తెలిసన్నా తెలియకుండా అన్నా, తెలిసి చేసినా తెలియకుండా చేసినా పాపం పాపమే, పుణ్యం పుణ్యమే. గురుగారు మీరు అంటున్నారు కదా తెలిసి చేసినా పాపమే, తెలియక చేసినా పాపమే అని. సో మీరు చెప్పండి, అసలు పాపం అంటే ఏంటి, అసలు డెఫినేషన్ ఏంటి, పుణ్యం అంటే ఏంటి మీ దృష్టిలో? నీ వల్ల ఒకళ్ళు ఆనందపడితే అది పుణ్యం, నీ వల్ల ఒకళ్ళు బాధపడితే అది పాపం. సింపుల్. ఒకళ్ళు నీ వల్ల కష్టపడ్డారు, బాధపడ్డారు అంటే అది పాపం. ఒకళ్ళు నీ వల్ల సుఖంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, సంతోషపడ్డారు, నీ వల్ల లాభపడ్డారు అంటే అది పుణ్యం. అంటే కొన్ని ఇండైరెక్ట్ గా మనం తెలియకుండానే కొన్ని పాపాలు చేస్తూ ఉంటాం అనుకోకుండా, వేరే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల. అప్పుడు కూడా అది పాపం కింద మన ఖాతాలోకే వస్తుందా? ఖచ్చితంగా మన ఖాతాలోకి వస్తుంది, కానీ హిందూ సనాతన ధర్మంలో దాన్ని నివృత్తి చేసుకునే అవకాశం ఉంటుంది. తెలిసి తెలియక చేసిన పాపాలనే అదే పూజల్లో చెప్తారు. పూజ అంతా అయిపోయిన తర్వాత కాయేన వాచ మనసేంద్రియేర్వా బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై ఏతత్ ఫలం సర్వం శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి అంటాం. కాయేన వాచ అంటే నా మనసు వల్ల కానీ, నా శరీరం వల్ల కానీ, నా చేతుల వల్ల కానీ, నా కంటి చూపు వల్ల కానీ, మనసేంద్రియ మనసు వల్ల కానీ, ఇంద్రియాల వల్ల కానీ తెలిసి తెలియక చేసిన తప్పులుంటే బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్ బుద్ధి వలన కానీ, ప్రకృతి సిద్ధంగా కానీ, ఎలా కానీ తెలిసి కానీ తెలియక కానీ చేసిన పాపాలు, తెలియక దోషాలు ఏమన్నా ఉంటే అవి శ్రీమన్నారాయణాయేతి సమర్పయామని మా ఒక మంత్రం చదివి నీళ్లు వదులుతాము. సో తెలిసి తెలియకుండా చేసిన పాపాలు అలా కొద్దిగా నివృత్తి అవుతాయి. కానీ చేసే పనులు తెలిసి చెడు పనులు చేస్తూ ఉంటే అది పాపం కిందే పరిణమిస్తుంది. చేసే పనులు నేను బాగుండాలి, నా కుటుంబమే బాగుండాలి, పక్కవాడు ఏమైపోయినా పర్లేదు, దేశం ఏమైనా పర్వాలేదు, మేం మటుకు సంపాదించుకోవాలి అనే దీంతో ఉన్న సమాజంలో పాపమే పెరుగుతుంది. ఎక్కడ చూసినా పాపమే ఉంది, ఎవరు చూసినా స్వార్థమే ఉంది. ముందు నేను బాగుండాలి, ముందు నేను తిన్నాకే ఇంకోళ్ళ సంగతి, నేను ఇవాళ తినాలి, ఓ నెల రోజులు సరిపడి దాచుకోవాలి, నేను 1 సంవత్సరం తిన్నా తరగకూడదు, నా పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా తరతరాలకి తరగని సంపద ఉండాలి నాకు అనే దీంతో మనిషి సంపాదన, డబ్బుని ఐశ్వర్యాన్ని సంపాదించడానికి చేసే పనుల్లో ఎంత మంచి ఉంది, ఎంత చెడు ఉంది, ఎంత సమాజానికి ఉపయోగం ఉంది, ఎంత సమాజానికి చేటవుతుంది, ఇవన్నీ చూసుకుంటే మనకు అన్ని ఆన్సర్లు వచ్చేస్తాయి. ప్రకృతి వైపరీత్యాలు ఎందుకు జరుగుతున్నాయి, యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతున్నాయి, ఈ పాపాలన్నీ ఎందుకు, ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు, తుఫాన్లు, వర్షాలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనేది మనకు అర్థమవుతుంది. ఏది కూడా ఊరికే రాదు.